స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టిందా? ప్రభుత్వంపై పాజిటివ్ టాక్ ఉన్నప్పుడే ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా 80% పైగా స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలని హస్తం నేతలు ప్లాన్ చేస్తున్నారా? మరి కాంగ్రెస్ పార్టీ టార్గెట్ రీచ్ అయ్యేందుకు అమలు పరచనున్న వ్యూహం ఏంటి? తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థల నగారం మోగబోతోంది. వీలైనంత త్వరగా ఎన్నికలను పూర్తి చేసేందుకు అధికార పార్టీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలు కారణాలతో వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు సంవత్సర కాలంగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, ఇతర కారణాలతో ఇన్ని రోజులు లోకల్ బాడీ ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ ఎన్నికల్లో 80% పైగా స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్న హస్తం పార్టీ టార్గెట్ రీచ్ అయ్యేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అనుకున్న స్థానాలు తమ ఖాతాలో వేసుకునేందుకు ఇంతకు మించిన మంచి సమయం రాదని టీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దాదాపు 90% పైగా రైతు రుణమాఫీ చేయడం, సన్నవడ్లకు బోనస్ ఇవ్వడంతో రైతుల మద్దతు తమకు లభిస్తుందని హస్తం నేతలు భావిస్తున్నారు. ఇక ఎన్నికలకు వెళ్లే ముందే ఒక దఫా రైతు భరోసా ఇస్తే రైతుల ఓట్లు గంపగుత్తుగా కాంగ్రెస్ పార్టీకి పడతాయని పీసీసీ నేతలు భావిస్తున్నారు. 10 ఏళ్లు ఇవ్వని కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను ప్రారంభించడం కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలు కావడం, రాజీవ్ యువ వికాసం పథకం అర్హుల జాబితా సిద్ధమవుతుండటంతో ఈ పథకాల లబ్ధిదారులంతా కాంగ్రెస్ వైపే ఉంటారని ఇటీవల జరిగిన కాంగ్రెస్ వార్ రూమ్ మీటింగ్లో పీసీసీ చీఫ్ స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే జూలై నెలలో స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతుండటంతో పార్టీ క్యాడర్ను సిద్ధం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ఇటీవల పార్టీ ముఖ్య నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించారట. డీసీసీల స్థాయిలో సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలకు బలమైన అభ్యర్థుల ఎంపికపై కూడా కసరత్తు చేయాలని పీసీసీ చీఫ్ ఆదేశించారట. జూన్ నెల చివరి నాటికి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేయాలని, అందుకు అనుగుణంగా కులాల వారీగా అభ్యర్థుల వివరాలు సిద్ధం చేసుకోవాలని చెప్పినట్టు తెలిసింది. మరోవైపు రిజర్వేషన్లు కాస్త అటు ఇటు మారినా ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలని పార్టీ డీసీసీ అధ్యక్షులకు, ఎమ్మెల్యేలకు పీసీసీ చీఫ్ సూచించారట. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జరిగిన సంక్షేమంపై విస్తృతంగా ప్రచారం చేయాలని, స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడాదిన్నర తర్వాత స్థానిక సమరం జరుగుతుండటంతో అధికార పార్టీకి ఈ ఎన్నికలు సవాల్గా మారాయి. ఒక రకంగా ఈ ఎన్నికలను రెఫరెండం లాగా తీసుకోవాలని హస్తం నేతలు భావిస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవుతుందో లేదో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.